హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ క్లాసెస్ బై కరుణ. డిగ్రీ థర్డ్ ఇయర్ 6th సెమ్. మనకు పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 4 పార్ట్ ఏలో అండ్ క్వశ్చన్ నెంబర్ 8 పార్ట్ బిలో అలంకార విభాగ నుండి క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో అలంకారం ఇస్తారు, లక్షణం ఉదాహరణ రాయాలి. అండ్ పార్ట్ బిలో లక్షణ సమన్వయము అంటే శ్లోకము, నిర్వచనం, ఉదాహరణం, సమన్వయం రాయాలి. పార్ట్ బిలో 4 ఇస్తే 2 రాయాలి. ఈచ్ వన్ 7.5 మార్క్స్. మనకి ఇంతకుముందు వీడియోలో మనము ఫస్ట్ వన్ ఉపమేయోపమాలంకార, సెకండ్ వన్ అర్ధాంతర్న్యాస అలంకార, థర్డ్ వన్ కావ్యలింగం అలంకార, ఫోర్త్ వన్ వినోక్తి అలంకార, ఫిఫ్త్ వన్ నిదర్శనాలంకార చదువుకున్నాం. ఇప్పుడు సిక్స్త్ వన్ విశేషోక్తి అలంకార. మనకు మొత్తం 6 అలంకారాలు ఉంటాయి. ఈ 6 అలంకారాలు మనము ప్రాక్టీస్ చేసుకోవాలి, చదువుకోవాలి. సిక్స్త్ వన్ విశేషోక్తి అలంకార. విశేషం ఉంటుంది కానీ అక్కడ కారణం ఉంటుంది, కానీ మన అక్కడ పని జరగదు, ఉత్పత్తి జరగదు. కారణం ఉన్నప్పటికీ కూడా అది జరగనటువంటిది. దీన్ని విశేషోక్తి అలంకారం అంటారు. విశేషణం ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకు చేసే పని ఉన్నప్పటికీ కూడా మనం పని చేయలేము, అక్కడ జరగదు పని. దాన్ని విశేషోక్తి అలంకార అంటారు. శ్లోక విశేషోక్తి అనుత్పత్తి కార్యస్య సతి కారణే. విశేషోక్తి అనుత్పత్తి, అనుత్పత్తి జరుగుతుంది, కార్యస్య సతి కారణే, కారణం ఉన్నప్పటికీ కూడా అక్కడ జరగదు. విశేషోక్తి అనుత్పత్తి కార్యస్య సతి కారణే. నిర్వచనం: కారణం ఉన్నప్పటికీ కార్యం యొక్క ఉత్పత్తి జరగనట్లయితే దానిని విశేషోక్తి అలంకార అందురు. కారణం ఉన్నప్పటికీ కార్యం ఉత్పత్తి జరగదు, విశేషోక్తి అలంకార అందురు. Where even there is a suitable cause, non-protection of effect is called as Visheshokti Alankara. Where even there is a suitable cause, non-protection of effect, it is called as Visheshokti Alankara. Okay, udaharanam namantam api dhimantam kaschana na ladugayati. Namantam api dhimantam కశ్చన నా లడుగాయతి. వంగి ఉన్నప్పటికీ కూడా అంటే బుద్ధిగల వారిని ఎవరు కూడా దాటలేరు. అతడు సైలెన్స్గా ఉన్నప్పటికీ కూడా మరి అతన్ని బుద్ధిగల వారిని ఎవరు కూడా దాటి అంటే అవమానించరు, ఇన్సల్ట్ చేయరు. మరి తక్కువ అమాయకుడుగా ఉన్నప్పటికీ కూడా మరి అతనికి బెండ్ అయినప్పటికీ కూడా మరి ఎవరు కూడా అతన్ని ఇన్సల్ట్ చేయడానికి కానీ అవమానపరచడానికి కానీ ఎవరు సాహసించరు, అతన్ని దాటి ముందుకు వెళ్ళరు. ఇది మనము అంటే కారణం ఉంటుంది, అక్కడ ఇన్సల్ట్ చేయొచ్చు మనం అతన్ని, అమాయకుడు కానీ అవకాశం ఉంది, కానీ ఎవరు కూడా అతన్ని మరి బుద్ధిమంతుడు కాబట్టి అతన్ని ఎవరు కూడా అవమానపరచలేరు, ఇన్సల్ట్ చేయలేరు. ఇది కారణం ఉన్నప్పటికీ కూడా ఉత్పత్తి జరగదు. ఇది విశేషోక్తి అలంకార. ఉదాహరణం నమంతం అపి ధీమంతం కశ్చన న లడుగాయతి. వంగి ఉన్నప్పటికీ మంచి బుద్ధి గలవాని మీద నుండి ఎవరు కూడా దాటరు అంటే దూకరు. నో వన్ క్యాన్ జంప్ ఓవర్ అండ్ ఒబీడియంట్ వన్ ఈవెన్ వెన్ హీ బెండ్స్. నో వన్ క్యాన్ జంప్ ఓవర్ అండ్ ఒబీడియంట్ వన్ ఈవెన్ వెన్ హీ బెండ్స్. ఎవరు కూడా జంప్ చేసి వెళ్ళరు. ఈ విధంగా శ్లోకము, నిర్వచనం, ఉదాహరణ. దీన్ని మనం సమన్వయం రాయాలి. సమన్వయం చేసి ఉదాహరణను సమన్వయం చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. సమన్వయ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ నో వన్ విల్ ట్రై టు జంప్ అండ్ ఒబీడియంట్ ఈవెన్ దో హీ బెండ్స్ లో. ఇట్ మీన్స్ ఎనీ పర్సన్ డు నాట్ ట్రై టు ఇన్సల్ట్ ఏ వైజ్ మ్యాన్ దో ఈ పూర్ అయినప్పటికీ కూడా ఇన్సల్ట్ చేయలేరు. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హియర్ ఈజ్ సూటబుల్ కాజ్ త్రో there is no protection of effect. Hence this is known as Visheshokti Alankara. In the above sentence, no one will try to jump an obedient even though he bends low. It means any person do not try to insult a wise man though he poor. So it is proved that here is suitable cause though there is no protection of effect. Hence this is known as విశేషోక్తి అలంకార. ఈ విధంగా శ్లోకం రాయాలి. పార్ట్ ఏలో నిర్వచనం, ఉదాహరణ రాయాలి. అండ్ పార్ట్ బిలో శ్లోక సాంస్క్రిట్లో రాయాలి, నిర్వచనం అండ్ ఉదాహరణ, సమన్వయం.
ఉదాహరణ సాంస్క్రిట్లో రాయాలి, సమన్వయం రాయాలి. ఈ విధంగా మనకు శ్లోక నిర్వచనం, ఉదాహరణ, సమన్వయం. విశేషోక్తి అలంకార మీరు తెలుగులో రాయొచ్చు, ఇది ఇంగ్లీష్లో రాయొచ్చు, కానీ శ్లోకం మాత్రం కంపల్సరీ రైట్ ఇన్ సాంస్క్రిట్. శ్లోకం అండ్ ఉదాహరణ. ఓకే, ఈ విధంగా మీకు 6 అలంకారాలు ఉంటాయి. 6 అలంకారాలు ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఈజీగా పార్ట్ ఏలో రాయొచ్చు అండ్ పార్ట్ బిలో రాయొచ్చు. 5+15 20 మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి.